సాయంత్రం వంట ఏం చేద్దామా అనుకునే లోపే మా హస్బెండ్ చికెన్ తెచ్చి చేతిలో పెట్టి స్పైసీగా థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ చేయమన్నాడు. అంతే వెంటనే నాకు చికెన్ రోగన్ జోష్ రెసిపీ గుర్తొచ్చేసింది. ఎలా చేయాలంటే బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులో 3 బే లీవ్స్, ఒక దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు వేసి వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయాక వేరే గిన్నెలోకి తీసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీరా, ఆనియన్స్ వేసి ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసి బాగా వేగాక అందులో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం సోంపు పొడి కూడా వేసి బాగా ఒకసారి కలిపి అందులో గిలక్ కొట్టుకున్న కర్డ్ కూడా వేసి కొంచెం సారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకొని చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గర పట్టాక అందులో కొంచెం గరం మసాలా వేసి చివరిగా కొత్తిమీర చల్లి దించేసుకోవడమే. స్పైసీగా క్రీమీగా చికెన్ రోగన్ జోష్ రెసిపీ రెడీ అయిపోయింది. డిన్నర్కి చపాతీలోకి తిన్నాము. సూపర్గా ఉందన్నారు మా హస్బెండ్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.